కరీంనగర్లో పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిలకిలవాడుతూ సందడి చేసేవి. నాడు గ్రామాల్లోని ఇండ్ల ముంగిట ఇవి గుంపులు గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావుల్లోకి వేలాడుతూ చెట్లపై కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరల్లో గూళ్ళు కట్టుకుని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టుకోవడంతో పాటు ఆ గూడులో గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి తన పిల్లలకు అందిస్తుంటాయి. ఆ పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే దృశ్యాలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. పిచ్చుకలను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లలను కూడా విడుదల చేస్తుంది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంను పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశంపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నారు. పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం వల్ల పిచ్చుకల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతూ వస్తుంది. మనిషితో కలిసి జీవించే పిచ్చుక జాతి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి మరెంతో దూరంలో లేదు. పిచ్చుక జాతిని రక్షించుకోకుంటే భవిష్యత్తు తరాలకు పిచ్చుక బొమ్మను చూపించి ఇది పిచ్చుక అనే పక్షి మన ఇండ్లలోనే తిరిగేదని చెప్పాల్సిన దయనీయ పరిస్థితి రానుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్న పిచ్చుకలనైనా బ్రతికించుకుందాం.